ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియమైన ఆత్మీయ మిత్రులారా, ఉసిరికాయ దీపారాధన విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన అందరికీ ఉసిరికాయ సుపరిచితమే. ఉసిరి సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపమని వేదాలు పురాణాలు వివరిస్తున్నాయి. ఉసిరి చెట్టు ఉసిరికాయ ఏ ఇంట్లో ఉంటాయో అక్కడ సిరి సంపదలకు లోటు ఉండదు. ఇంతటి విశిష్టత కలిగిన ఉసిరికాయతో కార్తీక మాసంలోను మరియు సంవత్సరం పొడుగున ఎలా దీపారాధన చేయాలో తెలుసుకుందాం. ముందుగా కార్తీక మాసంలో ప్రతిరోజు శివ విష్ణు ఆలయాల్లో ఉసిరికాయతో దీపారాధన చేస్తే సకల భోగభాగ్యాలు లభిస్తాయి. అయితే విష్ణాలయంలో ఉదయము, అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నము, శివ ఆలయంలో సాయంకాలం ఈ దీపారాధన చేయాలని శాస్త్రము చెబుతుంది. ఇక ద్వాదశి రోజు నాడు చేసే ఉసిరికాయ దీపం అత్యంత పుణ్య ఫలం ఇస్తుందని, అనగా సిరి సంపదలు సుఖశాంతులతో కుటుంబం వర్ధిల్లుతుందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి వద్ద అష్టదళ పద్మం ముగ్గు వేసి 8 దిక్కుల్లో 8 ఉసిరికాయల దీపం వెలిగించినట్లయితే తక్షణం అప్పుల బాధలు తొలగుతాయి. అప్పుల బాధలు తొలగడానికి మార్గాలు కనిపిస్తాయి. ఇక పెళ్లి కాని స్త్రీలు అనగా కన్యలు కార్తీక శుక్రవారాల్లో 11 మంది ముత్తైదువులకు ఉసిరికాయ దానం ఇస్తే కోరుకున్న వ్యక్తితో పెళ్ళి అవుతుంది. అంటే అనుకూలమైనటువంటి భర్త వస్తాడని అర్థం. ఇక మారేడు చెట్టు దగ్గర ఉసిరికాయ దీపం వెలిగిస్తే అంతులేని సిరి సంపదలు లభిస్తాయి. ఇక ఉసిరి చెట్టు క్రింద కార్తీక మాసం అంతా మరియు కార్తీకం అయిపోయిన తర్వాత కూడా సంవత్సరం పొడుగున కనకదార స్తోత్రము ప్రతిరోజు పారాయణం చేసి పారాయణ అనంతరం ఉసిరికాయ దీపం కానీ మీరు పెట్టినట్లయితే మీ కుటుంబానికి పట్టినటువంటి దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. అంతులేనటువంటి భోగభాగ్యాలు లభిస్తాయి. ఇది చాలామంది గత 4-5 సంవత్సరాలు నా దగ్గర నా చూసిన మేరకు పాటించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుభవంగా దీని ప్రతిఫలం పొందారు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. కనుక ఈ ప్రయోగం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. ఇకపోతే మహాలక్ష్మి హృదయము కవచము పారాయణం చేసి ఉసిరికాయ దీపం కానీ వెలిగించారనుకోండి, కుటుంబాల మధ్య, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య మంచి సఖ్యత, అంటే మంచి అనుబంధం ఏర్పడి ఒకరికొకరు అన్యోన్యంగా ప్రేమతో ఉంటారు. ఉసిరికాయతో హల్వా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి విద్యార్థులకైతే విద్య లభిస్తుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్, వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఇది కూడా చాలా అనుభవ ప్రయోగమే. ఇది కూడా చేయాలని నా మనవి. కార్తీక మాసంలో అంతా ఉసిరి దీపం పెట్టినట్లయితే గత జన్మలో ఉన్నటువంటి ఈ జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ ధ్వంసం అయిపోతాయండి. పుణ్యలోక ప్రాప్తి లభిస్తుంది. కార్తీకంలో శివకేశవులు ఇద్దరిని కూడా పూజించాలి. అంటే శివ విష్ణువులు అమ్మవారులను ముగ్గురును కూడా మనం ఇక్కడ పూజించాలని అర్థం. కార్తీక మాసంలో చేసే విష్ణు ఆరాధన పితృదేవతలకు సద్గతి కలిగిస్తుంది. తత్ఫలితంగా వారి ఆశీర్వచనం మనకు లభిస్తుంది. దాని వలన మనకు పితృదోషాలు పితృశాపాలు ఉన్నట్లయితే తొలగి కుటుంబం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. సంవత్సరం మొత్తం ఉసిరికాయ దీపం ఎవరైతే వెలిగిస్తారో ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి అఖండ రాజయోగం లభిస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది. జీవితము కావలసినటువంటి అన్ని భోగభాగ్యాలు అమ్మవారు ప్రసాదిస్తారు. ఇది అనుభవపూర్వకమైనటువంటి ప్రయోగమే. ప్రియమిత్రులారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి సూచనలు అన్నీ కూడాను వేదాల్లోనూ పురాణాల్లోనూ మన గ్రంథాల్లోనూ ఉన్నటువంటివే. వీటిని మీరు సులువుగా ఆచరించి మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటారన్నదే నా అభిమతం. మీ సేవలో ఎల్లవేళలా మీ స్వామి త్రిపుర ఆనందనాథ. ఓం శ్రీమాత్రే నమః.